రండి దేవుని యొక్క వాక్యంలో నుండి మరి రాముల మాకు గృహంలో ఈరోజు క్రిస్మస్ కూడిక జరుగుతుంది. గత సంవత్సరం కూడా జరిగిస్తూ వచ్చాం. ఈరోజు కూడా క్రిస్మస్ కూడిక జరుగుతుంది. కూడికైన అనంతరం అంటే వాక్యమైన అనంతరము ఏముంటుంది? కేక్ ఉంది. ఫస్ట్ ప్రేమ ఉంది కదా. కేక్ అయిన అనంతరము ఏముంది? ప్రార్థన ఉంది. ప్రార్థన అయిన అనంతరం ఏముంది? ఇది చెప్పరా? సరే, అందరికి వందనాలు ప్రైజ్లాడు చెప్పుకుంటాం. ఆ తర్వాత లేదు, చేతులు కొడుకోవాలి కదా అందరూ. చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి కాబట్టి నేను త్వరగా ముగించాలి అన్నవారు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరా? నేనేమనుకోలేండి. ఒకే ఒక ఆయన ఉన్నాడు, సంతోష్ అన్న. కానీ కుర్చీలో కూర్చుంటాడు కానీ నిద్రపోతాడు, కానీ తొందరగా ముగించాలి అన్నకి. సరే, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం రండి. మొదటి అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. అపోస్తలుడైన పౌలు తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. చదవండి అక్క. మర్మము గొప్పదే అన్నది తీసుకోండి. చదవండి. దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. ఇంకో మైకి తీసుకోండి అమ్మా. ఎస్తేరికి ఇవ్వండి కొద్దిగా, సహోదరికి పెట్టుకోండి. చదువుతామమ్మా బైబిల్. రైట్, పట్టుకోండి. మా అక్క చదవకపోతే మీరు చదవకపోతే అక్క, ఇద్దరు ఎవరో ఒకళ్ళు చదవగలిగిన వాళ్ళు తీసుకోండి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది. పిల్లలు, ఓ చిన్నలో కేక్ కావాలి అందరికి. మీ చేత కటింగ్ చేపిస్తా. ఎవరైతే అరవకోకుండా అల్లరి చేయకుండా ఉంటారో వాళ్ళ చేత కేక్ కటింగ్ చేపిస్తా. అల్లరి చేసే వాళ్ళ చేత కేక్ కటింగ్ చేపింది. ఎవరైతే అల్లరి చేయకుండా చక్కగా కూర్చుంటారో వాళ్ళ చేత కేక్ కటింగ్ ఉంది. సరే, ఇప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఇక్కడ రాయబడిన ఒక మాట ఏంటంటే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట ఉంది. నిరాక్షేపంగా దైవభక్తిని గురించిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుగా ప్రత్యక్షుడాయను. కాబట్టి ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ఏంటి మాట అని అంటే, ఆయన ఎలా ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు అని బైబిల్ రాయబడుతుంది. అమ్మా రండి, దాన్ని కూర్చుంది రండి పిల్లలు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన ఎలా వచ్చాడు? సశరీరుడిగా వచ్చాడంట. సశరీరుడు అంటే అర్థం ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? సశరీరుడు సశరీరుడు అంటే సశరీరుడు సశరీరుడు అంటే అర్థం ఏంటంటే ప్రియులారా, ఒక మాట ఉంది. ఆ మాటకు అర్థం ఏంటి తెలుసా? సశరీరుడు అంటే దేవుడే శరీరముతో వెల్లడిపరుచుకున్నాడు, వెల్లడాయనని అర్థం. అర్థమవుతుందండి? దేవుడే శరీరముతో వెల్లడి అయ్యాడు అని అర్థం. వెల్లడి అవటం అంటే అర్థం ఏంటి? కరెక్ట్గా చెప్పింది అక్క. ఏంటి? కనపరుచుకున్నాడు. సశరీరుడికి ఈ లోకానికి వచ్చాడంటే యేసుప్రభు వారు ఈ లోకంలో జన్మించిన విధానం చూడగా ఎలా జన్మించాడు? సశరీరుడిగా జన్మించాడు. సశరీరుడు అంటే పిల్లలు అరవకండి అమ్మా. సశరీరుడిగా అంటే అర్థం ఏంటి? సశరీరుడు అంటే దేవుడే శరీరము ధరించుకుని మనుషుడిగా కనపరుచుకుంటూ వచ్చాడు. దాన్నే సశరీరుడు అంటే అర్థం ఏంటంటే, సశరీరుడు అంటే దేవుడు శరీరంతో వెల్లడి అయ్యాడు అని అర్థం. అంటే శరీరంతో కనపరుచుకున్నాడు అని. సో బైబిల్లో దేవుడు శరీరంతో ఎందుకు వెల్లడి అవుతూ వచ్చాడు, ఎవరి కోసం ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు అన్నది కొన్ని విషయాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? దేవుడు సశరీరుడుగా ఎందుకు వెల్లడిపరుచుకున్నాడు, ఇంకా చూసినట్లయితే ఎవరి కోసం ప్రత్యక్షపరుచుకున్నాడు, ఎవరి కోసం సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. గమనించండి. ఆయన సశరీరుడుగా అంటే దేవుడే శరీరమును ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. దేవుడే శరీరం ధరించుకుని ఈ లోకాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు. శరీరంతో ఈ లోకాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు.
కాబట్టి దేవుడే శరీరాన్ని ధరించుకుని కనపరుచుకుని వచ్చిన అనుభవాన్ని ఇక్కడ చూస్తున్నాం. సమయము 7:35 అయింది. ఎన్ని గంటలకు ముగించాలా? 8:30 అంట. ఈ అక్క చెప్పింది కాబట్టి అక్క మరి అట్ట ముగిద్దాం. అట్ట ముగించాలంటే ఏం చేయాలి మరి? మీరందరూ చక్కగా నా వైపు చూడాలా, చూస్తూ ఏం చేయాలా? చెప్పినప్పుడు వాక్యాన్ని చూడాలి, వాక్యం చెప్పినప్పుడు వాక్యం చూడాలా, తర్వాత సమయంలో అటు ఇటు చూడకూడదు, ఇటే చూడాలి. సరే, దేవుడే సశరీరుడు అంటే దేవుడే శరీరుడుగా ప్రత్యక్షమయ్యాడని అర్థం. అర్థమవుతుందండి? దేవుడే శరీరంతో వెల్లడి అయ్యాడని అర్థం. సో దేవుడు శరీరంగా ఎవరి కోసం ప్రత్యక్షుడయ్యాడు, శరీరంతో ఎవరి కోసం ఈ లోకానికి వచ్చాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఎవరి కోసం ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడంటే బైబిల్ కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమనుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవని నేను నిలబెట్టేది మీరు, మాట్లాడేవని నేను మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది నిష్ప్రయోజకమైన వాడిని, దాసుడి కన్నులు యజమానుడి వైపు చూసినట్లు, దాసురాల కన్నులు యజమానుల వైపు చూసినట్లు మా కన్నులు మీ వైపు చూస్తున్న సహాయం చేయండి. మీ ఆత్మాభిషేకం నడిపింపు తెచ్చండి. దేవా, మీరే శరీరం ధరించుకుని లోకానికి వచ్చాడు కాబట్టి ప్రభా, సశరీరుడు దేవుడే శరీరంతో వెల్లడి అయ్యాను అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. మీరు శరీరం ధరించుకుని లోకానికి వచ్చారు ప్రభా, మీ ధన్యత. మీరు ఎందుకు శరీరాన్ని ధరించుకుని వచ్చారో, ఎవరి కోసం మీరు ఈ లోకాన్ని శరీరం ధరించుకుని, ఎవరి నిమిత్తమై శరీరుగా మీరు సశరీరుడికి ఈ లోకాన్ని ప్రత్యక్షమయ్యారో కొన్ని మాటలు ధ్యానించుకోబోతున్న సాయం చేయండి. నాకు కావాల్సిన ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు దయచేయండి. కనబడి శత్రుకాలు లయపరచండి. నాతో మాతో మీరు మాట్లాడండి. ఈ వాక్యం ద్వారా మా జీవితాలకు ఎంతో మేలు, శత్రు సిగ్గు తీసుకురండి. ఈ వాక్యం ధ్యానించడం కొరకే తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పిపడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మాతో మీరు మాట్లాడమని దేవా, కరెంటున యంత్ర శబ్దాలు మీ స్వాధీనించుకోమని దేవా, కనబడి శత్రుగాలు లయపరచమని, మీకు అపజీవిత ముందున్న సమయంతో దీవించమని, నేను బలహీనుడిని మీరే బలపరిచి వాడుకుని మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట శ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అన్న ఒకసారి బయటకు వస్తారా? మా బీలా ఒకసారి డాడీని రమ్మనం, కరెంట్ పోయింది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ప్రియులారా, ఒక మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఏమని? దేవుడే సశరీరుడు అంటే అర్థం ఏంటంటే దేవుడే శరీరంతో వెల్లడి అయ్యాడు అని అర్థం. సో దేవుడు శరీరంతో ఎందుకు వెల్లడి అయ్యాడు, ఎవరి కోసం ప్రత్యక్షపరుచుకున్నాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రెండు దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:6 అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:6 ఏలయనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదము. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట, దేవుని యొక్క వాక్యం ఏమని చెబుతుందంటే, చేయబెట్టొద్దన్న కానీ బయట చూడండి, లేకపోతే వదిలేసేయండి. అల్లరి చేసే పిల్లల్ని కొద్దిగా లోపడకో వెలుపడకో తీసుకెళ్ళండి. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ మాటలు ఇవి. దేవుడే శరీరుడుగా వెల్లడి అయ్యాడు అంటే దేవుడే శరీరం ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఎవరి కోసం వచ్చాడు, ఎందుకోసం ఆయన సశరీరుడిగా ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అంటే దాంట్లో మొదటి మాటను ఇక్కడ చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:6 పాప శరీరము. ఎలాంటి శరీరం అండి? పాప శరీరం. తర్వాత ఏమని రాయబడుతుంది? అమ్మాయికి ఆపేసేయండి అక్క, అవసరమైతేనే ఆన్ చేయండి విజయక్క. కాబట్టి పాప శరీరము అని రాయబడుతూ వచ్చింది. పాప శరీరానికి ఏం చేయడానికి వచ్చాడు ఆయన? చదవండి ఆ మాట. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6:6 పాప శరీరము నిరార్థకమగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని. చాలక్క. కాబట్టి ఇక్కడ రాయబడుతున్న మాట, దేవుడే నరావతారిగా సశరీరుడిగా లోకానికి ఎందుకు అంటే యేసుక్రీస్తు ప్రభుగా ఒక శరీరం ధరించుకుని ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అని అంటే మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది. ఎందుకు వచ్చాడండి? పాప శరీరము నిరార్థకం చేయడానికి వచ్చాడంట. దేనికి వచ్చాడు? పాప శరీరము నిరార్థకం చేయటం. నిరార్థకం అంటే అర్థం ఏంటి?
చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, దేవాతి దేవుడే నరవతారు అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క తన యొక్క కుమారునిలో తన స్వరూపాన్ని ధరించుకుని ఈ లోకానికి నరవతారికి యేసుప్రభు వచ్చాడు. ఎందుకు పుట్టాడు యేసుప్రభు వారు? శరీరం ధరించుకుని, దేవుడే శరీరం ధరించుకుని ఎందుకు ఈ లోకానికి జన్మించాడంటే, ఎవరి కోసం జన్మించాడంటే, మొదటిగా పాప శరీరం నిరార్థకం చేయటానికి. ఎందుకోసం పుట్టాడండి? పాప శరీరం ఏదైతే ఉందో దాన్ని నిరార్థక చేయటం. పాప శరీరము నిరార్థకము అంటే గ్లాస్ పెట్టండి అక్కడ. పాప శరీరం నిరార్థకం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక మాట చెప్పాలంటే, పాప శరీర ప్రభావం లేకుండా చేయటానికి. అర్థమవుతుందండి? పాప శరీరం నిరార్థకం అంటే పాప శరీరం ఏదైతే మానవుల్లో ఉందో దాని ప్రభావము, చెప్పండి, దాని ప్రభావం లేకుండా చేయడానికి. అసలు అది పోవటమేనంట. అది లేకుండా పోవటానికి దేవుడే నరవతారికి లోకానికి వచ్చాడంట. బా, ఎంత గొప్ప మాట! అంటే మానవుడి శరీరంలో ఏముంటుంది చూడండి. కీర్తనల గ్రంథము ఎన్నోసార్లు చదివాం. కీర్తనల గ్రంథం ఎన్నో అధ్యాయము నేను చెప్పాలి? 51వ అధ్యాయం. ఎన్నో వచనము? అది నేనే చెప్పాలి. 5వ వచనం. కీర్తనల గ్రంథం 51వ అధ్యాయం 5వ వచనం. చెప్పండి. రాముల మొక్క ఇల్లు అనగానే చక్కగా ఆకలేస్తుంది ముందలు, ఎందుకనే మరి. కాబట్టి త్వరగా ముగిద్దాం. ఉందా రాముల మొక్క? లేదా? సరే. నేను పాపములో పుట్టినవాడును. అర్థమైందండి? మానవుడి శరీరం ఎలాంటిది? పాప శరీరం. పాప శరీరాన్ని నిరార్థకం చేయటానికి సశరీరుడి కంటే శరీరాన్ని ధరించుకుని, దేవుడే శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు. ఏ శరీరం ధరించుకొచ్చాడంటే ఆయన శరీరం వేరు. సో మన యొక్క విధానం చూడగా ఆయన ఎందుకు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడంటే మన పాప శరీరము నిరార్థకం చేయడానికి. అంటే మానవుడి జీవితంలో పాప శరీరం ఏదైతే ఉందో, అంటే పాప శరీరం అంటే అర్థం ఏంటి? పాప శరీర ప్రభావం. శరీర ప్రభావం ఎలాంటిది అని అంటే, శరీరం ఎలాంటిది చెప్పండి మీకు తెలిసిన విషయాల్లో? బలహీనమైనది. ఇంకా రోగంతో నిండి ఉంది. ఇంకా పాపంతో నిండి ఉంది. ఇంకా శరీరం అంటే ఎలాంటిదంటే నేత్రాశ, లోకపు జీవుడు కలిగిన అనుభవాల్లో ఉంటుంది శరీరం. ఆశలు, కోరికలు కలిగింది శరీరం. సో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, పాప శరీరము యొక్క స్వభావం అంతటిని కూడా, పాప శరీర స్వభావం ఏదైతే ఉందో ఆ పాప శరీర ప్రభావము, అంటే పాప శరీరానికి ఒక బలం ఉంది. పాపం ధరించుకున్న శరీరానికి ఉన్న బలమును తీసివేయటానికి దేవాతి దేవుడే నరవతారికి లోకానికి వచ్చాడు. ఏమవుతూ వచ్చాడండి? నరవతారికి లోకానికి వచ్చాడు. సశరీరుడు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడే శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎవరి కోసం ప్రత్యక్షమయ్యాడు? పాప శరీరాన్ని ధరించుకున్న వారు, పాప శరీరము కలిగినటువంటి వారు, వారి పాప శరీరం నిరార్థకం చేసి, అంటే వారి శరీరంలో ఉన్న పాపాన్ని నిరార్థకం చేయడానికి, అంటే దాని ప్రభావం లేకుండా, పాపము అనే బలము, పాపం అనే ప్రభావం అంటే బలం, పాపం అనే బలము లేకుండా చేయటానికి, పాపాన్ని పూర్తిగా నిర్మూలన చేయడానికి, పాపపు గోడలు కానీ పాప పునాలు కానీ పెళ్లగించడానికి దేవుడే నరవతారిగా ఈ లోకానికి వచ్చాడంట. అర్థమైందండి? సశరీరుడు, దేవుడే శరీరుడుగా ప్రత్యక్షమయ్యను. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మన కోసం 2024 సంవత్సరాల క్రితం ప్రత్యక్షమయ్యాడంటే, మనలో ఉన్న పాప శరీరం నిరార్థకం, అంటే పాపానికి ఉన్న బలం, పాపం యొక్క ప్రభావం తీసివేయడానికి శరీరుడికి లోకానికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. మరి మనం తీసేసుకోలేమంటే మనం పాపమే తీసేయలేమండి. రక్షించబడిన వాళ్ళకి తెలుసు. బలలో పాల్గొనక మునుపు ఏమని ప్రార్థన చేస్తాం? యేసు ప్రభా, నేను పాపాలు చేసి వచ్చానయ్యా, ఈ వారం కూడా ఎన్నో తప్పులు చేసి వచ్చాను, క్షమించు ప్రభా అంటాం. నిద్ర అవుతుందాక పడుకో, అయితే రెస్ట్ తీసుకొని. కాబట్టి ఏమనుంది అడుగుతాం. బల దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా ఏదో తప్పు చేసాం, పాపం చేసాం ప్రభా, క్షమించయ్యా, తప్పులు అయిపోయినాయ్యా అంటాం. మా రాములు మక్క భాషలో చెప్పమంటారా? యేసు ప్రభా, నాయనా, అయ్యా తప్పు అయిపోయిందయ్యా, క్షమించండి. ఇంకా కొంతమంది పేర్లతో చెప్పమంటారా? అంటే అక్కంటే ప్రేమ లేని, అందుకని చెబుతున్నా. కాబట్టి చాలా ప్రేమగా పలకరించింది రాములు మక్క. ఫోన్ చేసినప్పుడు, అయ్యా దేవునికి వందనాలయ్యా, దేవుని స్తోత్రాలయ్యా, దేవునికి వందనాలయ్యా, మొదలు బాగుండవయ్యా అని అడగదు.
అదే మంచి పద్ధతి. దేవునికి వందనాలు చెప్పడమే కరెక్ట్. నిజంగా దేవునికి వందనాలు, దేవుని స్తోత్రం చెప్పడమే కరెక్ట్. తర్వాత బాగుండవు. అయితే నేను ఒక మాట చెప్తా. ఎందుకంటే ప్రతి మనిషి బల దగ్గరికి వచ్చినప్పుడు ఏమంటావు, అయ్యా నేను పాపిని అంటాం. ఇక వారం వారం పాపాలు చేసి వచ్చి వారం వారం పాపిని అంటే బలలో పాల్గొన్నప్పుడల్లా పాపి అంటే అట్ట, బలలో పాల్గొన్నప్పుడల్లా నేను పాపిని అంటే ఉపయోగం ఏముంది? అది పాపం యొక్క బలం. అది పాపం యొక్క బలం ఏంటో తెలుసా? ఈ రోజు నువ్వు ఒప్పుకున్న రేపు మళ్ళా అది చేపించింది. అదే పాపం యొక్క బలం. పాపం యొక్క ప్రభావం ఏంటంటే ఈ రోజు దేని విషయమై ఏ పాపం అయితే నువ్వు ఒప్పుకున్నావో రేపు మళ్ళీ అదే చేపించేది. అదే పాపం యొక్క బలం. అయితే ఆ పాపం యొక్క బలమును, ఆ పాపానికి ఉన్న బలం అంతటిని కూడా తీసివేయడానికి ఏదైతే ఒకసారి ఒప్పుకుంటామో మరలా పాపం చేయకోకుండా ఉండటం కొరకు దేవుడే మనం చేస్తున్న పాపాల నిమిత్తమై మన పాపములు క్షమించడం కొరకు ఆయనే నరవతారికి లోకానికి ప్రత్యక్షమయ్యాడు. శరీరుడుగా, సశరీరుడు అంటే దేవుడే శరీరాన్ని ధరించుకున్నాడు. దేవుడే శరీరంతో వెల్లడి అవుతూ వచ్చాడంటే కనపరుచుకుంటూ వచ్చాడు. ఎందుకు దేవుడే శరీరంతో ఎందుకు కనపరుచుకున్నాడంటే మన పాప శరీరం నిరార్థకం చేయడానికి, పాపంలో ఉన్న మన శరీరాన్ని తీసేయడానికి, పాప స్వభావం కలిగిన మన శరీరాన్ని తీసివేసి పరిశుద్ధపరచడానికి ఆ దేవుడే నరవతారిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఇది ఎన్నో మాట? 7వ మాట మోటి కనవాకండి. మొదటి మాట ఏ ఊర్లో ఉండవక్క శారదక్క? మొదటి మాటే కాబట్టి రెడ్డిపల్లిలో ఉండవు. కాబట్టి అర్థమవుతుందండి, దేవుడే నరావతారిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. సశరీరుడు అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడే శరీరంతో వెల్లడి అయ్యాననే అర్థం. దేవుడే శరీరంతో ఎందుకు వెల్లడవుతూ వచ్చాడు? మన పాప శరీరాన్ని నిరార్థకం చేసి మన పాపపు శరీరమును, మన జీవితంలో ఉన్న పాపము, మనలో ఉన్న పాపమును నిరార్థకం అంటే పూర్తిగా తీసివేయడానికి, ఇక ఆ పాపపు జీవితం మనలో లేకుండా ఉండటం కొరకు యేసు ప్రభువు నరవతారికి లోకాన్ని ప్రత్యక్షమయ్యాడు. ఇది మొదటి మాట. ఇది మొదటి మాట. ఇప్పుడు వచ్చిన నరసాపురులు అనుకోవచ్చు ఇంక 6 మాటలు ఇంకెంతసేపు చెబుతాడని, త్వరగా ముగిస్తానండి. కానీ మొట్టమొదటిగా ఏంటి? దేవుడే నరవతారిగా శరీరుడిగా ఈ లోకాన్ని ప్రత్యక్షమయ్యాడు. ఎందుకోసం? ఎందుకంటే మన పాపపు శరీరము, పాపపు జీవితాన్ని నిరార్థకం చేసి పాప శరీరాన్ని తీసేసి పరిశుద్ధమైన శరీరమును పాలు పంపులు కలిగి పరిశుద్ధులుగా చేయటం కొరకు ఆయన ఈ లోకానికి శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఇది మొదటి మాట. ఇక రెండో మాటను చూద్దామండి. రెండో విషయం, దేవుడే సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? దేవుడే శరీరం ధరించుకుని ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎవరి కోసం ప్రత్యక్షమయ్యాడు అంటే మొట్టమొదటిగా ఎవరి కోసం? మన కోసము. మనలో ఉన్న పాప శరీరం నిరార్థకం అంటే పూర్తిగా తీసివేయడానికి ఆయనే శరీరం ధరించుకుని లోకానికి ప్రత్యక్షమయ్యాడు. 2, సశరీరుడికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసు ప్రభువు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? రెండో మాట చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. టూ లేట్ అన్న, బాగా టూ లేట్. 2 కాదు 3 కూడా లేటే. దేవుడే సశరీరుడికి ఈ లోకానికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే దేవుడే శరీరం ధరించుకుని ఎందుకు ఈ లోకానికి వెల్లడవుతూ వచ్చాడంటే మొట్టమొదటిగా పాప శరీరం నిరార్థకం చేయడానికి. రెండవగా ఎందుకు ప్రత్యక్షం అవుతూ వచ్చాడంటే రాయబడుతున్న మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. అదే నాకు మధ్య నుండి చదవండి. 2:7 కలిసి ఉండి మధ్య నుండి చదవండి. ఏమని? యేసు క్రీస్తు చూడండి. యేసు క్రీస్తు శరీరం బట్టి దావీదు సంతానమును మృతుల్లో నుండి, మధ్య నుండి చదువుతున్నాండి, మృతుల్లో నుండి పునరుద్ధానమున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుని గాను ప్రభావముతో నిరూపింపబడెను. ఈయన నామం నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపసరం పొందితిమి. ఇక్కడ రాయబడిన మాట ఒకటి పైన కూడా ఇంకొద్దిగా పైకి చదివితే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తన కుమారునిగా కనపరుచుకున్నటకు ఉంది అక్కడ. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి రెండో మాట అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఆయన కుమారుడిగా కనపరుచుకుంటూ వస్తున్న అనుభవాలు మనకు కనబడుతున్నాయి. ఎట్లా వస్తున్నాడండి? కుమారుడిగా. దేవుడు తన కుమారుణ్ణి మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమందు అని రాయబడుతూ వచ్చింది.
ఇంకా వచ్చిన మొత్తం చూసినట్లయితే దేవుడే ఎందుకు సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడంటే దేవుని కుమారులుగా నివసించడానికి. అంటే మనం దేవుని కుమారులుగా నిరూపించడానికి. ప్రియులారా, ఒక మాట అర్థం చేసుకోండి, మనం అందరం ఎవరేమి? నేను దయచేసి మరలా చదువుతున్నానండి. యవనస్తులు ఎవరైనా బ్రదర్స్ ఉండా, యవనస్తురాలు ఎవరైనా సిస్టర్స్ ఉండా, కుర్చీల మీద కూర్చుంటే కింద కూర్చోండి. పెద్దలు ఉంటే కూర్చోలేని వారు పైన కుర్చీల మీద కూర్చుంటారు. లేదంటే రాముల మొక్క ఇంకేమైనా కుర్చీలు ఉంటే తీసుకొచ్చి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, రెండవ కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఏమని? దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకోసం? మొట్టమొదటిగా ఎందుకు శరీరాన్ని ధరించుకుని లోకానికి వచ్చాడు? శరీరంతో ఎందుకు వెల్లడవుతూ వచ్చాడు? ఎందుకు కనపరుచుకుంటూ వచ్చాడంటే మనలో ఉన్న పాప శరీరం నిరార్థకం, అంటే పూర్తిగా పాప శరీరం యొక్క బలమును తీసివేయడానికి, మనలో ఉన్న పాప జీవితాన్ని తీసివేయడానికి యేసు ప్రభువారు శరీరం ధరించుకుని లోకానికి ప్రత్యక్షమయ్యాడు. రెండోదిగా సశరీరుడిగా ఆయన ఎందుకు వచ్చాడంటే రెండో మాట ఇక్కడ రాయబడుతుంది. ఎందుకు వచ్చాడు? దేవుని కుమారులుగా మనల్ని నిరూపించడానికి. మనం దేవుని కుమారులని నిరూపించడానికి. మనమే దేవుని కుమారులమే. మనం ఎవరమే? దేవుని కుమారులు కాకుండా ఇంకెవరు కుమారులు అయిన ఉంటారా? దేవుని కుమారులు కాకుండా ఇంకెవరు కుమారులు అయిన ఉంటారా? చీకట్లో తల ఎటు ఊపుతున్నారో కూడా కనపడుతున్నా, నాకు లైట్ వస్తే తెలిసింది. కానీ దేవుని కుమారులు కాకుండా ఇంకెవరైనా ఉంటారా? ఉండారా లేరా? ఉండారా? దేవుని కుమారులు ఇంకొంటారా లేదా? ఉంటారు. సాతాను యొక్క బిడ్డలు ఉంటారు కదా. సాతాను యొక్క స్వభావం సంబంధించిన వారు లేరా? ఎందుకు లేరు? చాలా మంది ఉంటారు. దేవదూతలందరూ యోధపత్రిక 1:5-6 వచనాల్లో తమ ప్రధానత్వంలో నిలుపుకొనక దేవదూతలు చాలా మంది ఏం చేశారు? ప్రధానత్వం నిలుపుకొనక కింద త్రోసివేయబడ్డారు. వాళ్ళందరూ కూడా సాతాను యొక్క బిడ్డలే. కాబట్టి ఇక్కడ ప్రియారా అక్క ఫోన్ మోటుకి ఏం చేయకండి ఇలాక పాపం ఎవరైనా యవనస్తులు తీసుకోండి. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం చూసినట్టే మనము దేవుని కుమారులమని నిరూపించడానికి ఆయన శరీరుడికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన శరీరం ధరించుకుని ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే సశరీరుడిగా ఆయన ఎందుకు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడంటే, ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమవడానికి గల కారణం, శరీరం ధరించుకుని ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, ఒకటి మనలో ఉన్న పాపపు శరీరం, పాపపు జీవితాన్ని నిరార్థకం, పాపం అంటే బలంతో కూడిన పాపాన్ని తీసివేయటానికి ఆయనే శరీరుడికి ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. రెండు, సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే దేవుడే శరీరం ధరించుకుని ఎందుకు వెళ్ళడానికి ప్రత్యక్షమవుతూ వచ్చాడంటే మనము దేవుని కుమారులమని నిరూపించడానికి. ఎవరమనండి? దేవుని కుమారులమని. మనమే దేవుని కుమారులం. ఇదిగో చిన్న కొద్దిసేపు మౌనంగా ఉండండి, నాకు కూడా ముగిచ్చేద్దాం అనిపిస్తుంది మీ ಎಲ್ಲರೂ చూస్తుంది. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం ఏంటి తెలుసా? దేవుడే సశరీరుడికి ఎందుకు వచ్చాడంటే మనము దేవుని కుమారులమని నిరూపించడానికి. మరి యేసు ప్రభువారు శరీరం ధరించుకుని లోకానికి రాకపోతే మనం దేవుని కుమారులమని నిరూపించబడదా? ఇంకెవరు మాట్లాడొద్దమ్మా. మనము దేవుని కుమారులుగా, యేసు ప్రభువారు దేవుడే తన కుమారుని లేదా దేవుడే శరీరం ధరించుకుని లోకానికి వచ్చాడు. ఆయన యేసు ప్రభువారు ఈ లోకానికి శరీరం ధరించుకుని రాకపోతే మనం దేవుని కుమారులమని నిరూపించబడలేమా? ఎన్నటికీ నిరూపించబడలేం. ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో పాపం ఉంది. దేవుడు ఎలాంటి వాడు? బైబిల్ అంటుంది కదా, నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. బైబిల్ ఏమంటుంది? నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. దేవుడు ఎలాంటి వారైనా పరిశుద్ధుడు. మనం ఎలాంటి వారివి? కీర్తన కన్నా 51:5 వచనం చదివాం కదా, నేను పాపంలో పుట్టిన వాడును, పాపంలో తల్లి నన్ను. మనం చూడగా పాపులమి, దేవుడు చూడగా పరిశుద్ధుడు. మరి ఇప్పుడు దేవుడే శరీరం ధరించుకుని ఎందుకు వచ్చాడంటే ఒకటి మనలో ఉన్న పాపము పూర్తిగా తీసివేయడానికి, పాపం ఉన్న బలాన్ని తీసేయడానికి. రెండు, మనం నిజముగా దేవుని కుమారులమని నిరూపించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? మనం దేవుని కుమారులమని నిరూపించడానికి. ఒకప్పుడు మనలో పాపం ఉంటుందారా మనం దేవుని కుమారులం కాదు. ఒకప్పుడు మనలో పాపం ఉంటుందారా మనం దేవుని కుమారులని నిరూపించబడటం లేదు. మనలో పాపం ఉంటుందారా దేవుని కుమారులుగా ఉండే ధన్యత మనకు లేదు. మనలో పాపం ఉంటుందారా మనం దేవుని కుమారులు ఉంటాను కూడా అర్హులం కాము. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు పరమును వీడి ఆకాశం మహాకాశం పట్టజాల గొప్ప దేవుడు గగనం చీల్చుకుని భూమి మీదకి నరవతారుగా పుట్టి సత్వంలో జన్మించి పశువుల పాకలో పెట్టబడి ఆ పరిశుద్ధులైన ప్రభు
తనలో ఉన్న పరిశుద్ధత మనకు అనుగ్రహించి ఏం చేశాడండి? ఇప్పుడు తనలో ఉన్న పరిశుద్ధత మనకు అనుగ్రహించి దీంట్లో పెట్టేశాను. తనలో ఉన్న పరిశుద్ధతను మనకు అనుగ్రహించి ఏం చేస్తూ వచ్చాడు? ఆయనే ఇప్పుడు మనం దేవుని కుమారుని నిరూపిస్తూ వచ్చాడు. ఒకప్పుడు మనం దేవుని కుమారుని కాదు, ఒకప్పుడు మనం డైరెక్ట్ పెట్టి ఉందన్నది. ఒకప్పుడు మనం దేవుని బిడ్డలం కాదు, ఒకప్పుడు దేవుని యొక్క స్వరూపంలో ఉన్నప్పుడు కూడా దేవుని తెలుసుకోలేని వారిని. కానీ ఇప్పుడు చూడగా దేవుని బిడ్డలం అవుతూ వచ్చాం. ఎలా అవుతూ వచ్చామంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడికి ఈ లోకానికి జన్మించారు కాబట్టి, ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది కాబట్టి పాప శరీరం నిరార్థకం చేయబడింది, పాపం అన్నది మనలో పోయింది. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? దేవుని కుమారులు నిరూపించబడ్డాం. దేవుడే శరీరం ధరించుకుని లోకానికి రాకపోతే, దేవుడే శరీరం ధరించుకుని లోకానికి ప్రత్యక్షం కాకపోతే మనం ఎన్నటికి దేవుని కుమారులు అని నిరూపించబడలేం. రుజువు లేదు మనకి. అర్థమైందండి? నిరూపించబడే రుజువు లేదు. మనం దేవుని కుమార్తెలు రుజువు ఏంటి? రుజువు ఎక్కడ ఉంది? ఈ రోజు రుజువు ఉంది మనకి. యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి మనుషుడు ఖచ్చితంగా దేవుని కుమారుడు అని రుజువు ఉంది. ఎందుకంటే యేసు రక్తము ద్వారా కడగబడిన ప్రతి మనుషుడు, యేసు ప్రభు రక్తం ద్వారా కడగబడిన ప్రతి మానవుడు దేవుని కుమారుడు అని రుజువు ఉంది. అర్థమైందండి? ఒకప్పుడు దేవుని కుమారుడు అని రుజువు పరచుకోవడానికి అవకాశం లేదు. యేసు ప్రభు రాకమునుపు దేవుడే నరవతారుగా శరీరం ధరించుకుని లోకానికి రాకమునుపు మనం దేవుని కుమారులు అని రుజువు లేదు. రుజువు అంటే సాక్ష్యం లేదు. రుజువు అంటే అర్థం ఏంటి? సాక్ష్యము లేదు. మనం దేవుని కుమారులు అని సాక్ష్యం ఏది? ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ లోకానికి జన్మించాడో, ఎప్పుడైతే యేసు ప్రభువారు ఈ లోకానికి నరవతారుగా జన్మిస్తూ వచ్చాడు, సశరీరుడికి ఈ లోకానికి ఎప్పుడైతే జన్మించాడో అప్పుడు ఆయన శిలువ మరణ భూస్థాపన ద్వారా ఏం చేయబడిందండి? మనము దేవుని కుమారులమని సాక్ష్యం ఇవ్వబడుతూ వచ్చింది. ఇప్పుడు మనం ఏమై ఉన్నాము? అందుకే మనం దేవుని కుమారులమని సాక్ష్యం ఏంటి తెలుసా? నిరూపించబడిన సాక్ష్యం ఏంటి చూపించమంటారా? యోహాను సువార్త. మీరు నమ్మరు, చూపిస్తే నమ్ముతారు. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయి దాన్ని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాను. ఇంకో మాటలు చెప్పాలంటే ఈ భాష సహోదరులుగా చేసుకున్నాడు అని అర్థం. సహోదరులుగా అంటే అర్థం ఏంటి? ఆయనే ఈ లోకానికి సశరీరుడిగా వచ్చాడు. ఇప్పుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దేవుని కుమారుని నిరూపిస్తున్నాడు. ఇక యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ కార్యం ద్వారా, యేసు ప్రభు ఈ లోకాన్ని జన్మించడం ద్వారా, జన్మించిన యేసు ప్రభు వారు శిలువ మరణం ద్వారా మనము దేవుని కుమారులమని సాక్ష్యం అవుతుంది. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు రక్తం దగ్గరకు వచ్చి, యేసు ప్రభు యొక్క రక్తంలోకి వచ్చి, యేసు ప్రభు నేను పాపిని, నాలో ఉన్న పాపాలు కడిగి పరిశుద్ధపరిచి నన్ను పవిత్రపరచు ప్రభు అని ఎవరైతే అడుగుతారో వాళ్ళు వారి యొక్క జీవితంలో యేసు ప్రభు ద్వారా ఏమవుతున్నారు? నిరూపించబడుతున్నారు. దేవుని కుమార్తెలని. దేవుడే సశరీరుడు కంటే శరీరం ధరించుకుని మానవుడికి ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఒకటి మనలో ఉన్న పాప శరీరము, పాపము నిరార్థకం అంటే పాపాన్ని పూర్తి తీసేయడానికి వచ్చాడు. రెండోది ఎందుకు వచ్చాడు? సశరీరుడికి ఎందుకు ప్రత్యక్షమైనంటే రెండో మాట, మనము దేవుని కుమార్తెమని నిరూపించడానికి. ఆయన సశరీరుడికి ఈ లోకానికి రాకపోతే మనం దేవుని కుమారులు మీ కుమార్తెలమని నిరూపించబడలేదు. ఆయన రావటం ద్వారానే దేవుని కుమార్తెలమని నిరూపించబడింది. ఆ నిరూపించబడిన అనుభవంలోకి మనం రావాలంటే యేసు ప్రభా నేను పాపిని, నన్ను క్షమించండి, మీ రక్తంతో కడగండి అంటే ప్రభు రక్తం ద్వారా కడగబడతాం. కాబట్టి ఏమవుతాము? దేవుని కుమారులు మీ కుమార్తెలమని మనం ఇప్పుడు దేవుని కుమార్తెలమని నిరూపించబడుతుంది. వీళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు దేవుని కుమార్తెలు. యేసు ప్రభు అంటాడు, కుడివైపు నుండి గొర్రెలను చూసి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, మీ కొరకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకోనడి. ఎడమ వైపు ఉన్నటువంటి మేకలను చూసి మీరు నాకు దాహం అయితే దాహం ఇవ్వలేదు, వస్త్రహీనుడు వస్త్రాలు ఇవ్వలేదు, ఇవన్నీ మాట్లాడుతూ వస్తాడు. అంటే అర్థం ఏంటి? కుడివైపు ఉన్నవారంటే గొర్రెలు ఏమవుతున్నాయి? నిరూపించబడుతున్నాయి. ఇవి దేవుని కుమార్తెని నిరూపించబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు అంటే దేవుడే సశరీరుడి కంటే శరీరం ధరించుకుని ఈ లోకానికి వెళ్ళడవటం ద్వారా
మొదటి పాపమును పూర్తిగా పరిహారం చేస్తున్నాడు, నిరార్థకం చేసేస్తున్నాడు. నిరార్థకం అంటే వ్యర్థమైపోతుంది, పాపం తీసివేయబడుతుంది, బలం లేదు. రెండోదిగా మనం దేవుని కుమారులమని నిరూపించబడుతున్నాం. సాక్ష్యం ఉంది, ఇప్పుడు సాక్ష్యం ఉంది, నేను దేవుని కుమారుడు కుమార్తెనని. ఇక మూడో విషయాన్ని చూద్దానండి. మూడో మాటను చూసాడితే త్వరగా ముగించేద్దాం, 8:30 అన్నారు, ఇంకా అరగంట టైం ఉంది. మూడో మాట రండి, దేవుని వాక్యం చూసాడితే యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనం. శరీర మూలముగా జన్మించినది శరీర మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలముగా జన్మించినది, ఆత్మ మూలముగా జన్మించినది, ఆత్మయునై ఉన్నది. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఎన్నో మాట అండి ఇది? మూడవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయము ఎన్నో వచనము? 6వ వచనం. ఏమని రాయబడుతూ వచ్చింది? ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే శరీరము. అందుచేత అందుకు యేసు క్షమించండి, చదవండి. శరీరము మూలముగా జన్మించినది, శరీరమును ఆత్మ మూలంగా జన్మించినది, ఆత్మీయునై ఉన్నది. ఇప్పుడు ఆయన శరీరంతో ఎందుకు వచ్చాడు? శరీరముగా సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, మొట్టమొదటిగా సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? పాప శరీరం పూర్తిగా నిరార్థకం అంటే పాపమునకున్న బలం తీసివేయడానికి లోకానికి శరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. రెండోదిగా సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, మనం దేవుని కుమారులు కుమార్తెలమని నిరూపించడానికి, మనము దేవుని కుమారులమని నిరూపించడానికి ఆయనే శరీరుడికి లోకానికి శరీరం ధరించుకుని లోకానికి వచ్చాడు. మూడోదిగా సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, వెల్లడి అవుతూ వచ్చాడంటే, మూడో మాట ఇక్కడ రాయబడుతూ వచ్చింది, ఆత్మ మూలముగా మనం జన్మించడానికి. ఏమని రాయబడుతూ వచ్చిందండి? శరీర మూలముగా ఏమనుంది? శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించిన ఆత్మీయునై ఉన్నది. సశరీరుడిగా ఈ లోకానికి ఎందుకు ఆయన ప్రత్యక్షుడయ్యాడు? సశరీరుడిగా ఎందుకు ఈ లోకానికి జన్మించాడంటే, మనం ఆత్మ మూలంగా జన్మించడానికి. ఎందుకు జన్మించాడండి ఆయన? మనము ఆత్మ మూలముగా జన్మించడానికి. మీకు ఒక మాట చెబుతా, చేస్తారు అందరూ. ఒక బైబిల్ పల్లా పాడతాం, ఇట్లా ఉండే వాళ్ళందరూ ఇటు వచ్చేసేయాలి. ఎట్లా ఉండేవాళ్ళు అండి? గోడ చాటున కూర్చున్న వాళ్ళందరూ నాకు కనబడేటట్టు ఇటు వచ్చేయాలి. పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబుల్ పాట పాడే సోదరులు ఉండారా? వెళ్ళారా? అత్నూరాకి ఉండారనా? రండి, త్వరగా రండి, రండి, సోదరులు ఇద్దరు రావాలి త్వరగా. బైబిల్ పల్లవి, పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. నిలవబడి పాడదాం. ఈ సైడ్ ఉండే వాళ్ళందరూ కూడా కూర్చున్న వాళ్ళు ఇటువైపు వచ్చేసేయండి అమ్మ, ఎందుకంటే నాకు కనబడతలేదు. ఇటువైపు వచ్చేసేయండి, చాలా మంది వచ్చారు కాబట్టి. త్వరగా పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. కుర్చీలో కూర్చున్నవారు వద్దులేమ్మా, కింద కూర్చున్నవారు ఇటు జరగండి. పాడు పఠింప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. బైబుల్ నుంచుని ఇటు జరగండి. అప్పుడు పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్, పఠింప శ్రేష్ఠ గ్రంథ జరపనమాలని రమణ మాకు ఇటు రమ్మని పాటి. నువ్వు కాదు, అందరినీ నడిపించక్క, తోడ నడుపును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబుల్. కూర్చోండి అమ్మా. చెప్పి పాట పాడాం కానీ మీ కాళ్ళు నొప్పులు పోవటానికి పాడినట్టుంది. దేనికి పాడినట్టుంది పాట? కాళ్ళు నొప్పులు పోవటానికి పాడినట్టుంది కానీ మీరు జరగటానికి కాదు. సరే రండి, దేవుని వాక్యం చూసేది. మూడో మాట, సశరీరుడికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎట్లుండారు? అట్టగా ఉండారు, చక్క మంచివాళ్ళు అయితే. కాబట్టి సశరీరుడికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడు అంటే, మూడో కోణం ఇక్కడ రాయబడుతున్నమాట. ఎందుకు ప్రత్యక్షమయ్యాడండి? మూడో మాట, ఆత్మ మూలంగా మనం జన్మింపజేయడానికి, మనల్ని ఆత్మ మూలంగా జన్మింపజేయడానికి ఆయనే సశరీరుడికి ఈ లోకానికి జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి శరీరుడిగా రావడానికి కారణం ఏంటి? సశరీరుడు అంటే దేవుడే శరీరం ధరించుకునే లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే, శరీరం ధరించుకుని ఎందుకు వచ్చాడు? మొట్టమొదటిగా పాప శరీరం నిరార్థకం చేయడానికి వచ్చాడు, పాపం కొన్న బలం తీసేయడానికి. రెండు, మనం దేవుని కుమారులు అని నిరూపించడానికి వచ్చాడు. మూడోదిగా మనం ఆత్మ మూలంగా జన్మించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆత్మ మూలంగా జన్మ అంటే ఎలాంటిది? వెనక కూర్చున్న వాళ్ళు అందరూ కాదు కానీ మా కాళీబాన్ ఉన్నాడు కదా, అలాంటి వయసుకి వెళ్ళాయన ఒక ఆయన, అంతకంటే వయసుకి వెళ్ళాయన ఒక ఆయన బైబిల్లో ఉన్నాడు. ఆయన ఏమన్నాడంటే ఒక మాట అన్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, నిత్య జీవం వెళ్ళటం కొరకు ఒకడు క్రొత్తగా జన్మించాలంటే మళ్ళా ఈ పుట్టినోడు మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళా పుట్టాలా? అర్థమవుతుందండి? ఒకడు క్రొత్తగా జన్మిస్తే గాని నిత్య జీవం అంటే పరలోక రాజ్యం లేదు. క్రొత్త జన్మ మానవుడికి అవసరం.
క్రొత్త జన్మ అంటే ఏంటి? క్రొత్త జన్మ కావాలంటే ఇప్పుడు నేను ముసలోడిని, నేను చచ్చిపోయిన తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ పుట్టాలా? నువ్వే ముసలోడు అంటే నీ తల్లి ఉండిద్దా? పోనీ ఉండా వృద్ధాప్యలో పుట్టగలుగుతారా? మరి ఇప్పుడు నేను క్వశ్చన్ ఎలా ఉందో చూడండి. కొత్తగా జన్మించాలంటే నేను మళ్ళా తల్లి గర్భంలోకి వెళ్ళి బయటికి రావాలా? అలా కాదు, అలా కాదు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తాడు. అదే క్రొత్త జన్మ అంటే. క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటి? క్రొత్త జన్మ అంటే అర్థం ఏంటంటే నీటి మూలంగా ఆత్మ మూలంగా, అంటే ఆత్మకార్యం మానవులో జరగాలి. ఆత్మకార్యం అంటే మానవుని యొక్క ఆత్మ ఏదైతే అశుద్ధితో ఉందో, అపవిత్రంగా ఉందో అది శుద్ధి చేయబడాలా, ఆ శిలువ కార్యం జరగాలి. రెండు, నీటి మూలంగా అంటే బాప్తిస్మ సాక్ష్యం. దేని ద్వారా మానవుడు క్రొత్త జన్మ, దీని ద్వారా కొత్త జన్మ. బైబిల్ చదువుతున్న మాట ప్రియ, ఒక వ్యక్తి అడుగుతున్నాడు, తెలియక అడుగుతున్నాడు, అయ్యా క్రొత్త జన్మ అంటే ఏంటి? యేసు ప్రభువు కొత్త జన్మ ఇవ్వడానికి వచ్చాడు. అందుకే కదా యోహాన్ అంటాడు, బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అంటాడు, నేను గొప్పవాడు కాదు కానీ నా వెనక వచ్చుచున్నవాడు గొప్పవాడు. ఎందుకు? ఆయన చెప్పుల వాడు ఇప్పటికైనా నేను యోగ్యుని కాదు, నేను నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను, ఆయన నీళ్ళల్లోను అగ్నిలోను బాప్తిస్మ ఇస్తాడు. సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమవుతూ వచ్చాడంటే మానవుని యొక్క జీవితంలో క్రొత్త జన్మ మానవుడికి ఇవ్వటానికి. ఆ క్రొత్త జన్మ అంటే ఈ యొక్క మనసు ఏదైతే ఆత్మ కల్ముషంతో ఉందో, భ్రష్టత్వం పట్టి ఉందో దాన్ని పరిశుద్ధపరిచి నీటి బాప్తిస్మం ద్వారా అగ్ని బాప్తిస్మం అంటే మానవుల్లో జరిగే రక్షణ కార్యం. పాప నిమిత్తమై ఒప్పుకోవడం, పాప నిమిత్తమై ఆ వ్యక్తి పశ్చాత్తాపడి కన్నీరు కార్చడమే అగ్ని బాప్తిస్మం యొక్క అనుభవంలోకి వస్తున్నాం. నీటి బాప్తిస్మం అనగా నేను క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడుతున్న సాక్ష్యం ఇవ్వబడుతుంది. ఇవి మానవుడు క్రొత్త జన్మ. ఈ క్రొత్త జన్మని మానవుడికి ఇవ్వటం కొరకు ఆయన ఏం చేశాడు? సశరీరుడికి లోకానికి జన్మించాడు. యేసు ప్రభువు సశరీరుడికి లోకానికి జన్మించడానికి గల మూడో కారణం ఏంటంటే, మూడో కారణం ఏంటంటే క్రొత్త జన్మ మనకి ఇవ్వటానికి. అంటే మనం పాపం విషయమై దుఃఖపడి నలిగిపోయి విరిగి నలిగిపోయిన అనుభవాన్ని దావీదు భక్తుడు అంటాడు. కీర్తన 51 అధ్యాయంలో చూసినట్లయితే, ప్రభా నువ్వు బలులు కోరేవాడు కావు, నువ్వు బలులు కోరేలా నేను ఇవ్వగలను. నువ్వు కోరేదంటే విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. ప్రభా ఎంత గొప్పవాడే. ఇప్పుడు ఏం కోరుతున్నాడు దేవుడు? మనం ఏదైతే తప్పులు పొరపాట్లు పాపాలు చేసామో వాటి విషయమై పశ్చాత్తపడాలి, ఏడవాలి. ఇవి నేను తప్పు చేశానని దుఃఖపడాలి. ఆ దుఃఖములో నుండి వచ్చే ప్రభా నేను క్షమించని మాటే మానవుడి జీవితంలో ఆత్మ మూలంగా జన్మించడం. తద్వారా ఆ మాట అన్న వ్యక్తి నీటి బాప్తిస్మలో సాక్షి ఇవ్వటం ద్వారా ఒక క్రొత్త జన్మ క్రైస్తవ జీవితంలోకి వస్తుంది. కానీ ప్రియులారా, ఎన్నో మాట ఇది? మూడో మాట. సశరీరుడికి లోకానికి ప్రత్యక్షమవడానికి గల మూడో కారణం ఏంటంటే ఏంటి? మనకు క్రొత్త జన్మనివ్వటానికి ఆయనే సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. నేను చెప్పమంటారా, అసలు ఆయన సశరీరుడికి ఈ లోకానికి రాకపోతే ఎవరు పాపాన్ని తీసేసేవాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి? అందరూ. బైబిల్ అంటుంది ఏ భేదం లేదు అందరూ అంటుంది. అంటే అందరూ పాపం చేసేవారమే. మరి పాపం తీసేసేవాడు ఎవరు? పోనీ నేను మీ పాపాన్ని తీసేయాలనుకో, నాలో పాపం ఉండదా? మీరు నన్ను హెచ్చరించరా? నువ్వు నాలో పాపం చూపించేది ఏందయ్యా, నీలో పాపం లేదనరా? ఎవరికెవరం పాపం తీసేయలేం. అందుకే ఆయనే ఆ పాప శరీరం నిరార్థకం చేయడానికి ఆయనే సశరీరుడికి లోకానికి వచ్చాడు. రెండు, మనం దేవుని కుమారులను నిరూపించుకోవడానికి మన దగ్గర అవకాశమే లేదు. కాబట్టి ఆయనే ఈ లోకానికి వచ్చి సత్రంలో జన్మించి పశువుల పాకలో పెట్టబడి కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగినట్టుందరా దేవుని కుమారులను నిరూపిస్తూ వచ్చాడు మనల్ని. రెండు, అది. మూడోదిగా చూస్తున్నట్టయితే సశరీరుడుగా ఈ లోకానికి ఎందుకు జన్మించాడంటే మూడో మాట ఏంటి? మనం ఆత్మ మూలంగా జీవించడం. ఎందుకంటే పాపం విషయమై కుమిలిపోవాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు మనకు తప్పు అనిపించినప్పుడు మనం బాధపడమా? బాధపడనోళ్ళు చేతులు ఎత్తండి. నేను అన్నమాట అర్థమైందండి? బాధపడనోళ్ళు చేతులు ఎత్తండి. బాధపడేవాళ్ళు, నేను తప్పు చేసాను అని మనకు అనిపించినప్పుడు బాధపడేవాళ్ళు చేతులు ఎత్తండి. మనకు ఒక గుణ లక్షణం ఉంది. ముందులో ఒకళ్ళు వెళితే వాళ్ళ వెనకాల మనం అందరం వెళ్తాం. అసలు ముందులో అడిగేసేవాడు కనపడాలి. ఒకళ్ళు చేయెత్తితే ఆటోమేటిక్గా అన్ని చేతులు లెగుత్తి. ఎందుకని అది మన గుణ లక్షణం. కానీ బైబిల్ అంటుంది కదా, సశరీరుడికి ఎందుకు ఈ లోకానికి జన్మించాడు అని అంటే మూడో మాట క్రొత్త జన్మ మానవుడికి ఇవ్వడానికి. మానవుడు చేసిన పాపం విషయమై దుఃఖపడినప్పుడు ఆ పాపాన్ని క్షమించి అతని జీవితం మార్చి ఇప్పటి నుండి
ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలు క్షమించమని, ఇక నుండి కొత్త జీవితాన్ని జీవించని, కొత్త జీవితం ఇక ఆ పాపాలు చేయొద్దని చెప్పి మంచిగా జీవించమని మంచి జీవితం ఇస్తున్నాడు. అది క్రొత్త జన్మ. ఒక స్త్రీ, వ్యభిచారం చేసిన స్త్రీ ఒక ఆమె ఉంది, వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ ఒక ఆమె ఉంది. యేసుప్రభు దగ్గర తీసుకురాబడుతూ వచ్చింది. యేసుప్రభు అన్నాడు, ఆమె యేసుప్రభు కాదు, అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు, అయ్యా ఏమి వ్యభిచారం చేసి పట్టుబడింది, వ్యభిచారం చేసి పట్టుబడింది, ఏమైనా బైబిల్ ప్రకారం రాళ్ళతో కూడా చంపాలని మోషే ధర్మశాస్త్ర ప్రకారం, నువ్వేం చేయమంట అని యేసుప్రభు దగ్గర తీసుకొచ్చారు. ఒక వ్యభిచారం చేసినామా పట్టుబడితే యేసుప్రభు దగ్గర తీసుకురాగా రాళ్ళతో కూడా చంపాలని ఉంది, నువ్వేమంటావు అని యేసుప్రభుని అడుగుతున్నారు. సత్శరీరుడిగా ఆయన వచ్చాడు, ఆయనకి అనంత జ్ఞాని, ఆయనకు అన్ని తెలుసు. అందుకే లూదియా గృహంలో ధ్యానించు, ఆయన అనంత యుగాలకు తండ్రి. అర్థమవుతుందండి, ఆయనకు అనంత జ్ఞాని, యుగాలకు తండ్రి, అనంత జ్ఞాని కూడా. మరి అట్లాంటి దేవుడికి తెలియకుండా ఉంటాయా? ఆయన అన్నాడు, అందరూ అంటున్నారు ఏం వ్యభిచారం చేసి పాపలో పట్టుబడింది, రాళ్లతో కూడా చంపాలని మోషే ధర్మశాస్త్రం ఉంది, నీవేమంటావు అంటే, మీలో పాపం చేయను వాడు మొట్టమొదటి ఆ మీద రాయేయమన్నాడు. మీలో ఎవరైతే పాపం చేయరు అటువంటి వారు మొట్టమొదటిగా ఆ మీద రాయండి. ఎవరేస్తారు? అందరం పాపం చేసిన వాళ్ళేగా. ఎవరు కాదు రాళ్ళు లేకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. వెనకుండవాడు ముందరకు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఈ ముందుండవాడు రాళ్ళు వేయడానికి వచ్చిన వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారుగా. వెనకోడు ముందులోడు అయ్యాడు. ఇప్పుడు ముందులోడు కూడా ఏం చేస్తున్నాడు? మీరందరూ వెనక్కి వెళ్ళి నన్ను ముందర దోస్తారని ఈడు కూడా వెనక్కి వెళ్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటి? ఏమనుకో, క్రామంలో మాకు ఆ కుక్కను కొద్ది దూలత్తా, కొద్దిగా గొడవలే, పిల్లలకి డిస్టర్బ్ లేక. కాబట్టి ఏమవుతూ వచ్చింది? ఎవరు కాళ్ళే రాళ్ళు వేయడానికి వస్తున్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు ఏమని, మీలో పాపం చేయడం మొట్టమొదటి రాయండి అంటే, ఎవరు రాళ్ళు ఇట్లా అందరూ దూరం వెళ్ళిపోయారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఆ సహోదరి యేసుప్రభు పాదాలు పట్టుకుంటుంటే యేసుప్రభు ఒక మాట అన్నాడు, ఏమని, అమ్మా నీ పాపాలు క్షమించమండి, కుమారి నీ పాపాలు క్షమించమండి, కుమార్తె నీ పాపాలు క్షమించమండి, ఇక నుండి నువ్వు సమాధానం కలుగుతారు, వెళ్ళు, పాపం చేయొద్దేక. అదే క్రొత్త జన్మ అంటే. క్రొత్త జన్మ అంటే ఏంటి? ఇప్పుడు వరకు నువ్వు పాపం చేసావు, వ్యభిచారం చేత పట్టుబడ్డావు, ఇక వ్యభిచారం పాపం చేయొద్దు కుమారి, మంచిగా జీవించు, సమాధానం కలుగుతారు, వెళ్ళు. అదే క్రొత్త జన్మ. ఆ క్రొత్త జన్మని ఇవ్వటానికి ఆయనే శరీరుడికి ఈ లోకాన్ని ప్రత్యక్షమయ్యాడు. ఆ క్రొత్త జన్మని ఇవ్వటానికి ఆయనే శరీరుడికి ఈ లోకాన్ని ప్రత్యక్షమయ్యాడు. ఎన్నో మాట ఇది? 4వ మాట. 3. ఆకలి అవుతుందక్క, త్వరగా ముగిస్తలే. కాబట్టి సశరీరుడు అంటే అర్థం ఏంటో చెప్పండి. దేవుడే శరీరంతో వెల్లడి అంటే కనపరుచుకుంటూ వచ్చాడని. ఎందుకు కనపరుచుకుంటూ వచ్చాడు? మన పాప శరీరం నిరర్థకం చేయడానికి. రెండవదిగా ఎందుకు కనపరుచుకుంటూ వచ్చాడు? మనం దేవుని కుమారులు అని నిరూపించడానికి, వీళ్ళు దేవుని కుమారుని నిరూపించడానికి. 3 ఎందుకు ఈ లోకాన్ని కనపరుచుకుంటూ వచ్చాడు? సశరీరుడి కంటే మనం ఆత్మ ద్వారా జన్మించడానికి. అంటే మన కొత్త జన్మ అంటే ఏవైతే మనం పొరపాట్లు, పశ్చాత్తాపాలు, పాపాలు ఉంటాయో అవి పశ్చాత్తాపడం ద్వారా వాటిని క్షమించి వేసి ఇక మరన్నట్టు అవి చేయకోకుండా ఉంటాం కొరకై ఈ లోకానికి మన పాపాలు క్షమించి మనల్ని ఇక నుండి మంచి జీవితాన్ని కలిగి మనం జీవించడం కొరకు ఆ కొత్త జన్మను మనకి ఇవ్వటానికి ఆయనే శరీరుడిగా ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. యేసు ప్రభువు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? మనకు క్రొత్త జన్మని ఇవ్వటానికి. 3వ మాటను చూద్దామా? 3 అయిపోయి 4వ మాటను చూద్దాం. ఇది బాగా గుర్తు పెట్టుకున్నారు అక్కలు, ఎందుకంటే ఎప్పుడు ముగిస్తాడు అనుకుంటున్నారేమో. 4వ మాట రెండు దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 4వ విషయాన్ని చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి 4వ మాట రెండు ప్రభు యొక్క వాక్యంలో చూసినట్లయితే మార్క్స్ వార్త 10వ అధ్యాయం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 8వ వచనం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 8వ వచనం. మధ్య మధ్యలో ప్రకటన చేస్తున్నా గమనించండి. ఎవరికైనా ఆకలి అవుతుంటే మధ్యలో చేయొద్దండి, తొందరగా ముగిచ్చేస్తా. చెప్పండి, ఇప్పుడు ఎత్తద్దండి, కొంచెంసేపు ఇద్దరు. మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వచనం 4వ మాట. సశరీరుడు గాని ప్రత్యక్షమవడానికి కారణం ఏంటి? ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? 4వ మాట. వారిద్దరు ఏక శరీరమైందురు. మార్కు సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చదువుతారు. వారు ఇద్దరుగా నుండక ఏక శరీరము. దేవుడే సశరీరుడిగా ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, సశరీరుడు అంటే శరీరముతో ధరించుకుని ఈ లోకానికి ఎందుకు వెల్లడవుతూ వచ్చాడంటే, ఇద్దరుగా ఉన్న వారిని ఒకటిగా చేయటానికి. ఎవరినండి? ఇద్దరుగా ఉన్న వారిని ఒకటిగా చేయటానికి. ఇద్దరు ఒకటి ఎప్పుడన్నా అవుతారా? ఒకళ్ళు ఇద్దరుగా చేయబడచ్చు. అంటే 2 తలలు ఒకటిగా అయినాయి అనుకుంటే పుట్టేటప్పుడు ట్విన్స్ గా ఏం చేయొచ్చు, బాడీ అని ఏదైనా కట్ చేసి ట్విన్స్ ని సపరేట్ పరచవచ్చు. కానీ ఇద్దరు ఒకటికి ఎట్ట అవుతారు? మీకు అర్థమవుతుందండి లేదా?
నేను అప్పుడప్పుడు అడుగుతా, కుర్చీలో కూర్చున్న వారిని, మధ్యలో కూర్చున్న వారిని, ముందర కూర్చున్న వారిని ప్రశ్నలు అడుగుతా. ఇప్పుడు అట్లా అడిగితే మీరు ఎలా అట్టుకుంటారు చెప్పండి? ఇద్దరుగా ఉన్నవారు ఒకటి అవుతాడా? ఇద్దరుగా ఉన్నవారు ఒకటి అవుతారా? అసలు సాధ్యమేనా? కానీ సాధ్యం కాదు. కానీ బైబుల్ ప్రకారం సాధ్యం చేయడానికి సస్యరుడికి లోకానికి వచ్చాడు. ఎలా సాధ్యం చేస్తున్నాడు? ఎలా సాధ్యం అంటే, నా రక్తం తిని, నా శరీరం తిని, నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు. అంటే ఒకప్పుడు దేవునికి మానవునికి మధ్యలో, దేవుడు మానవుడు కలిసి ఉండకోకుండా ఒక మధ్యపు కూడా ఉంది. అదే అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ వస్తాం. దేవునికి మానవుడికి మధ్యలో మధ్యపు కూడా ఉంది. ఆ మధ్యపు కూడా ఏం చేస్తున్నాడు? పడగొట్టి ఉభయలు ఏకపరిచాడు. అంటే అర్థం ఏంటి చెప్పండి? అంటే అర్థం ఏంటి? ఉభయలు ఏకపరిచాడు అంటే ఒకటిగా చేశాడని అర్థం. ఉభయల్ని ఏకపరిచాడంటే ఒకటిగా చేశాడని అర్థం. ఒకప్పుడు దేవునికి మానవుడికి మధ్యలో మధ్యపు కూడా ఉంది. దేవునికి మానవుడికి మధ్యలో పాపం అనే మధ్యపు కూడా కానీ, లోకం అనే మధ్యపు కూడా కానీ, శరీరాస్తులు అనే మధ్యపు కూడా కానీ మధ్యపు కూడా ఉంది. అప్పుడు మానవుడు దేవుని దగ్గరికి వెళ్ళలేకపోతున్నాడు. అప్పుడు మానవుడు దేవుని సమీపించలేకపోతున్నాడు. అప్పుడు మానవుడు దేవునికి సమీపంగా రాలేకపోతున్నాడు. అందుకే దేవుడే సశరీరుడికి లోకానికి ప్రత్యక్షమై దేవునికి దూరంగా ఉన్న మానవుల్ని, దేవునికి దూరస్తులైన మానవుల్ని, మునుపు దూరస్తులమైన మనం ఇప్పుడు సమీపస్తులుగా చేసి ఒకటిగా చేస్తున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? యేసు ప్రభువు అంటాడు, పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవును నేనును ఏకమై ఉన్నలాగున. ఏకమంటే అర్థం ఏంటి? పాలు నీళ్లు కలిసిపోయినట్టు అర్థమైందండి. పాలు అమ్మేవాళ్ళు అంటారు ఇక్కడ లేరా? మంచిది. పాలు నీళ్లు, పాలు అమ్మేటప్పుడు ఏం జరుగుతాయి? కాసి నీళ్లు కూడా కలిపేస్తాం. పాలు ఏంటో నీళ్ళు అంటే ఎప్పుడు తెలుస్తాయి? తోడేసినప్పుడు, పెరుగు అయ్యేటప్పుడు పాలు ఏంటో నీళ్ళు ఏంటో అప్పుడు బయటపడతాయి. అసలు బండారం అంతా అప్పుడు ఉండిద్ది. అప్పటిదాకా మనం ఏమనుకుంటాం? ఒరిజినల్ మిల్క్ అనుకుంటాం, ఒరిజినల్ పాలు అనుకుంటాం, మంచి పాలు అనుకుంటాం. పాలు ఏంటో నీళ్ళు ఏంటో ఓ రోజు బయటపడతాయి. అంటే నేనేమంటానంటే, కలిసిపోయిన విధానం మనం గుర్తుపట్టలేం. దేవుడు సశరీరుడికి లోకానికి ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, మనల్ని దేవునిలో కలిపివేయడానికి లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? యేసు ప్రభువారు. అంటే సశరీరుడిగా యేసు ప్రభువారు. ఇంకా దేవుడే యేసు ప్రభువారికి లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? ఆయనలో మనల్ని కలిపేసుకోవడానికి. ఇప్పుడు మనం రెండుగా లేము. ఇప్పుడు రెండుగా లేము. విభజించబడలేదు, విభజించబడిన అనుభవం లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాం? మనం ఒకటే, ఏకమై ఒకే రీతిలో ఉన్నాం. అంటే ఇద్దరిని ఒకటిగా చేయటం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు మానవుడు, ఈ రెండే కులాలు ఉండేయండి, ఇంకో కులం లేదు. దేవుడు మానవుడు. ఇప్పుడు ఏం చేయబడింది? మానవుడు దేవుళ్ళలోకి వెళ్ళిపోయాడు. దేవుళ్ళలో నివసిస్తున్నప్పుడు, దేవుని బిడ్డ అయినప్పుడు ఇక కులమే లేదు. అంటే ఇప్పుడు ఏమయ్యాడు? ఒకటిగా చేయబడ్డాడు. రెండుగా, దేవుడు వేరు, మానవుడు వేరుగా జీవిస్తున్నప్పుడు మానవుడిని దేవునిలో కలిపేయటానికి దేవుడే తన సశరీరుడికి లోకానికి, అంటే యేసు ప్రభు అనే రూపము ధరించుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి జన్మించడం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? ఇప్పుడు బయట ఉన్న మనం, వెలుపట ఉన్న మనం ఇప్పుడు దేవునిలోకి రాబడుతూ వచ్చాం. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? చెప్పండి. ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళు ప్రభు నమ్మిన వాళ్ళు నిలబడి ఉండండి. యేసు ప్రభు నమ్మి రక్షణ మార్మోస్ బాప్తిసం పొందిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకళ్ళు నిలబడండి చాలు. నిలబడండి ఒక్కళ్ళు. ఎవరు లేరా? ఎవరు లేరా? అన్న నిలబడ్డాడు. కూర్చోనక్క. మనకు తెలుసు కదా, ఒకళ్ళు లెగిస్తే అందరూ లెగుతాం. అన్న నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన మనం ఏమంటాం? అన్నని ఏమని పిలుస్తాం? అక్క కాదు, ఇదే కరెక్ట్ అన్న. ఏమని? దేవుని బిడ్డలని పిలుస్తాం. దేవుని బిడ్డలమని పిలుస్తామా? దేవుని కుమారుడు కుమార్తెలు అంటామా? వీళ్ళు దేవుని భక్తులు అంటామా? లేదా జనరల్గా మామూలుగా పిలుస్తామా? బయట వాళ్ళు ఎవరైనా ఏమంటారు? దేవుని నరకనాడు, వీళ్ళు దేవుని బిడ్డలు అంటారు. ఎలా అవుతూ వచ్చావు? దేవుని కూర్చోను కలిపేసాడు కాబట్టి యేసు ప్రభువారు దేవుడే సశరీరుడికి లోకానికి రావటం ద్వారా ఇప్పుడు దేవుల్లో మనం కలిపేయబడ్డాం. ఇప్పుడు ఏమయ్యాం? దేవుని కుమారులు కుమార్తెలు అవుతూ వచ్చాం. ఒకప్పుడు నరుడు, మనిషి అని పేరు ఉంది. ఇప్పుడు ఏమైంది? దేవుడు కుమారులు కుమార్తెలు అని పేరు వచ్చేసింది. ఎలా వచ్చింది? దేవుడే సశరీరుడికి లోకానికి ప్రత్యక్షం అవటం ద్వారా, దేవుడే సశరీరుడికి లోకానికి వెల్లడి అవటం ద్వారా ఇప్పుడు మనం ఏం చేయబడుతున్నాం? పాపపు మనిషి అనే మనము దేవునిలో కుమారులు కుమార్తెలు అవుతూ వచ్చా, అంటే దేవునిలో కలిపి వేయబడ్డాం. రెండుగా ఉండ మనం, రెండుగా విభజించబడిన మనం, రెండు అనుభవాలు ఉండ మనం ఒకటిగా చేయబట్టడానికి, దేవుల్లోనే కలిసిపోయి మనం ఉండటానికి
దేవుడే సశరీరుడిగా ఈ లోకానికంటే శరీరమును ధరించుకుని ఈ లోకానికి ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఈ రూమ్లోకి వెళ్ళింది చూడండి అమ్మా, వాళ్ళకి పిల్లు కూడా కనపడతలే ఆడికెళ్ళింది. కాబట్టి దేవుడే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు? మనల్ని దేవుళ్ళు కలిపేయడానికి. ఇప్పుడు మనం ఎవరు? దేవుని కుమార్తెలు అంటే దేవుళ్ళు కలిపి అరుగులోకి రావటం కొరకు ఆయనే శరీరాన్ని ధరించుకుని. కనపడలేదమ్మా పిల్లి? పోయిందా? మంచిదైతే నా కళ్ళజోడు పెట్టుకోవాలి, అందుకే కనపడలేదు. కాబట్టి ఏమవుతూ వచ్చింది? సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? మనల్ని దేవుళ్ళు కలపడానికి, ఇప్పుడు దేవుని బిడ్డలుగా కలిసిపోయటానికి, దేవుని కుమార్తెలుగా దేవుళ్ళు కలిసిపోయటానికి దేవుడే సశరీరుడు అంటే శరీరం ధరించుకుని లోకానికి ప్రత్యక్షపరుచుకుంటూ వచ్చాడు. ఎంత గొప్ప అనుభవం, ఎంత గొప్ప అనుభవం చూడండి. అసలు దేవుడు శరీరాన్ని ధరించుకొచ్చిన కారణం ఏంటి తెలుసా? మనల్ని తనలో కలుపుకోవడానికి, మనం తన వెలుపుట ఉండకూడదని తనలో మనల్ని కలిపి వేసుకోవడానికి ఆయన శరీరాన్ని ధరించుకుని లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఎంత గొప్ప మాట ఇది. ఇంకా 9 నిమిషాలు ఉంది అక్క చెప్పింది టైంకి. కాబట్టి సశరీరుడికి లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే 4వ మాట ఇది. ఎందుకు ప్రత్యక్షమయ్యాడంటే, ఎందుకు? మనల్ని తనలో కలిపి వేసుకోవడానికి, తనకు వెలుపటి ఉండాం. ఒకప్పుడు పరిశుద్ధులు, నేను పరిశుద్ధులుగా మీరు పరిశుద్ధులైన మనం పాపులవి, దేవునికి వెలుపటి ఉన్నాం. దేవునికి వెలుపటి ఉందాం మనము. దేవునికి వెలుపటి ఉన్న మనుషులు ఇద్దరు తప్ప ఇంకొకరు లేరు. ఇప్పుడు ఇద్దరు ఏమయ్యారు? దేవునికి వెలుపటి ఉన్న మనుషులు ఇప్పుడు ఇద్దరు ఏమైతే వచ్చారు? ఏకమయ్యారు. అంటే కలిసిపోతూ వచ్చారు. అదే యేసుప్రభు అంది, పరిశుద్ధుడు అయిన తండ్రి నీవును నేను ఏకమై ఉన్నలాగున. ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవునితో ఏకమైపోయాం, అంటే దేవునిలో ఉండిపోతూ వచ్చాం. కాబట్టి ఇలా దేవునిలో మనల్ని కలిపేయడానికి దేవుడే సశరీరుడిగా ఈ లోకానికి, అంటే తనలో మనల్ని కలుపుకోవటానికి. ఒక మాట చెబుతా, బాధపడవాకండి ఎవరు కూడా నా మీద తర్వాత తిట్టొద్దండి. మంచోళ్ళు మీరు అందరూ, అందుకే తిట్టరు. మీరు మంచోళ్ళు అయితే తిట్టరు, మంచోళ్ళు కాదనంటే తిట్టుకోండి, మీ ఇష్టం. చాలా మంది భేదాలు చూపిస్తారు, కులాలు మతాలు భేదాలు చూపిస్తారు. ఇప్పుడు నేను కులం నాది, ఇప్పుడు యేసుప్రభు అనే కులం లేండి. దీంట్లో నేను వాటర్ తాగా నుంచన్న వీడియోలో పడతాలే. కాబట్టి ఈ అన్న ఉన్నాడు, ఈయనే కులం, నాదేమో ఒక కులం అనుకోండి, ఆయనది ఇంకొక కులం. నేను ఈ వాటర్ తాగా, ఇప్పుడు ఆయన తాగడు. ఇప్పుడు ఆయన ఎందుకని తాగడు? వేరే కులం మతం అని కాదు, నేను తాగిన దాంట్లో తాగకూడదు. మనకి భేదాభిప్రాయాలు ఉన్నాయి కూర్చొన్న. కాబట్టి భేదాభిప్రాయాలు కలుపుకోవడానికి ఇష్టపడం, అంటే ఒకరిని మనలో కలుపుకోవడానికి మనం ఇష్టపడం. నేను వేరు వాళ్ళు వేరు, ఇదిగో బాటిల్ గ్లాస్ లాగా వేరు వేరు అన్నట్టుంటాం, కలుపుకోవడానికి ఇష్టపడం. కానీ దేవుడే సశరీరుడు శరీరాన్ని ధరించుకునే లోకానికి వచ్చి మనల్ని తనలో కలుపుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఎంత గొప్ప ప్రభువు, ఎంత గొప్ప దేవుడు. ఆలోచించండి, దేవుడే మనల్ని తనలో కలుపుకోవడానికి లోకానికి వచ్చాడు. ఎంత గొప్ప మాట. సశరీరుడికి వచ్చాడంటే మా అర్థం ఏంటి తెలుసా? సశరీరుడు అంటే అర్థం ఏంటి? దేవుడే శరీరంతో వెళ్ళడవుతూ వచ్చాడంటే మానవుణ్ణి, మనిషిని, పాపంలో లోకంలో మానవుణ్ణి తన పాపాలు క్షమించి తనలో కలుపుకోవడానికి ఈ లోకానికి శరీరుడిగా సశరీరుడిగా ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామండి. అంటే మనల్ని ఏక శరీరముగా, అంటే ఆయనలో కలుపుకోవడానికి, ఒకటే శరీరంగా మనం ఉండటం కొరకు, ఒకే విధానంలో ఉండటం కొరకై ఆయనే ఏం చేస్తూ వచ్చాడు? సశరీరుడికి ఈ లోకాన్ని ప్రత్యక్షమవుతూ వచ్చాడు. ఇదన్నమాట 4. 5వ విషయాన్ని చూద్దామండి.